రాయలసీమకి తొలిసారి నీళ్లందించాలనే ఆలోచన చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. నాడు తెలుగు గంగ ద్వారా ఈ తెలుగు నేలపైన గంగను పారించిన అపర భగీరథుడు ఆనాడు ఎన్టీ రామారావు గారు అయితే ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన కలలుగన్న విధంగా రాయలసీమని సస్యశ్యామలం చేయాలని చంద్రబాబు నాయుడు గారు నడుం బిగించి ఎప్పుడు అధికారంలో ఉన్న రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుకు తొలి ప్రాధాన్యత చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. గతంలో గాలేరు నగిరి, హాంద్రి నీవా ఈ పనుల్ని పరుగులు పెట్టిస్తూ పనులు పూర్తి చేశాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 3,000 కోట్లు దానికి కేటాయించి ఖచ్చితంగా కాలువ పనులను వెడల్పు చేసి అదేవిధంగా వీటన్నిటి ద్వారా నీళ్ళు అందించాలి, చెరువులకు నీళ్ళు అందించాలని లక్ష్యం. నిన్న దాని ద్వారా కృష్ణమ్మ పరవళ్ళు రాయలసీమ నేలపై పరుగులెడుతూ ఉంటే నిజంగా రాయలసీమ ఒళ్ళు పులకరించింది. ఎందుకంటే ఈ నీళ్లతో మనం బంగారాన్ని పండించవచ్చు అని చెప్పి ఈరోజు రాయలసీమ రైతులు పండుగలు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే గతంలో ఉన్న పాలకులు కనీసం ₹1 కూడా కేటాయించకుండా, కనీసం నీరు కూడా వదలకుండా వాళ్ళు కోట్లు అంటే స్కాములు చేసుకుంటూ దోచుకోవడం కోసమే ఫోకస్ చేశారు. కానీ ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన కూడా కాలువలు అక్కడక్కడ తవ్వి స్కాములు చేసి జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చుకున్నారు. కానీ ఈ రోజున్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టు గతంలో కూడా చూసాం. 2014 నుంచి 19 12,000 కోట్లు కేటాయించారు. ఈరోజు మళ్ళీ ఒక్క హాంద్రి నీవాకే 3,000 కోట్లు కేటాయించారు. గతంలో చెప్పాం 100 రోజుల్లో పూర్తి చేస్తామని. ఆ విధంగా 100 రోజుల్లో పనులు పూర్తి చేసి ఈరోజు చూసుకుంటే ముఖ్యంగా అనంతపురం జిల్లా, అదేవిధంగా కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలో ఈరోజు హాంద్రి నీవా జలాలు కృష్ణమ్మ పరవళ్ళు పలుకుతున్నాయి.